వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. జోసా కౌన్సిలింగ్ అయితే మనకైతే షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దాని షెడ్యూల్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు రిలీజ్ అయింది షెడ్యూల్. కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మొత్తం అయితే మనం చూద్దాము. ఇక్కడ షెడ్యూల్లోకి వెళ్ళినట్లయితే మనకైతే ఈ పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి డేట్స్ అనేవి షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ జోసా 2023కి సంబంధించిన ఆన్లైన్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉంటుంది ఇది చూద్దాం. మనం ఇదంతా నేను మీకు చూపిస్తాను. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎప్పుడు ఉంటుంది అదంతా మీకైతే చూపిస్తాను. చూడండి, ఎన్టీఏ రిజల్ట్స్ ఇక్కడ చూడండి మీరు. ఫస్ట్ ఇంకా రిజల్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు ఈ డేట్ కంటే ముందే. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఇక్కడ చూడండి మీరు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్కి అయితే ఇదైతే డేట్ మనకి జూన్ 18th రోజు సండే రోజు 10 AM మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ జేఈ రిజల్ట్స్, అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి జూన్ 18th. జూన్ 19 సండే రోజు 10కి అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫిల్లింగ్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ స్టార్ట్స్. అంటే క్యాండిడేట్ రిజిస్టర్ అవ్వడానికి అయితే మనకి అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత జూన్ 25 రోజు సండే, మళ్ళీ నెక్స్ట్ సండేకి 11:30 రోజు మాక్ సీట్ అలాట్మెంట్ అయితే మనకైతే చూపిస్తారంట. బేస్డ్ ఆన్ ఫిల్డ్ ఆప్షన్స్, మీరు ఆప్షన్స్ ఫిల్ చేసి ఉంటారు కదా, వాటి ప్రకారం అయితే మనకి మాక్ అంటే కొంచెం ట్రయల్ లాగా. తర్వాత జూన్ 27 రోజు మళ్ళీ ట్యూస్డే రోజు 10 AM మాక్ సీట్ అలాట్మెంట్ 2 బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫిల్డ్ ఉంటుంది. 28th రోజు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఇది ఎండ్ అయిపోతుంది. 28 రోజుకి లాస్ట్ రోజు చాయిస్ ఫిల్లింగ్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి. 29th of Juneకి రోజు అయితే రీకన్సిలేషన్ ఆఫ్ డేటా వెరిఫికేషన్ వాలిడేషన్ అలాటెడ్ సీట్స్ అదైతే వాళ్ళది సంబంధించింది. మనకు సంబంధించిన వరకు అయితే స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ అయితే మన చేతిలో ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ రౌండ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే June 30కి స్టార్ట్ అవుతుంది. June 30కి నుంచి July 4th వరకు అయితే రౌండ్ 1లో మనకి 5 PM నుంచి July 3rd వరకు, బై July 3rd 5 PM వరకు అయితే మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. మళ్ళీ July 5th రోజు అయితే లాస్ట్ డే టు రెస్పాండ్. అంటే రౌండ్ 1లో వచ్చిన అలాట్మెంట్కి మీరు రెస్పాండ్ అవ్వడానికి ఇదైతే టైం ఇస్తారు అన్నమాట. అది మళ్ళీ రౌండ్ 2 ఇది July 6th రోజు సీట్ అలొకేషన్ వస్తుంది 5కి. July 6th నుంచి వెళ్ళి July 10th వరకు మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి, దానికైతే రెస్పాన్స్ ఇవ్వడానికి అయితే మనకైతే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ June 11th రోజు 5కి అయితే ఇది లాస్ట్ డేట్ మనకి రెస్పాండ్ అవ్వడానికి. మళ్ళీ June 7th to 11th అయితే 5కి విత్డ్రాల్ ఆఫ్ సీట్ అలొకేషన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి, లేదా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది విత్డ్రా చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. July 12th థర్డ్ రౌండ్, మనకి థర్డ్ రౌండ్ అనేది అలొకేట్ చేస్తారు. మళ్ళీ సేమ్ July 14 దాకా ఫీ పేమెంట్, రిపోర్టింగ్, రెస్పాన్స్ వాటికి. July 15 లాస్ట్ డే. July 13 to 15 అయితే మనం విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్. July 16 నుంచి అయితే 19 వరకు. July 16కి మళ్ళీ రౌండ్ 4ది అలొకేషన్, సేమ్ ప్రాసెస్ ఇక అలానే ఉంటుంది. రౌండ్ 5, రౌండ్ 6 ఫర్ NIT ప్లస్ సిస్టమ్ ఓన్లీ. లాస్ట్కి మళ్ళీ NITస్లోకి అయితే తీసుకుంటారు లాస్ట్ రౌండ్లో. July 26 నుంచి 28 వరకు అయితే ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఫర్ ఇవి అయితే చేసుకోవాలి. CASAB వెబ్సైట్లో పేమెంట్ చేయాలి మనకైతే. ఇది స్టూడెంట్స్ మనకైతే ఇన్ఫర్మేషన్. లాస్ట్ రౌండ్లో మనకి NITలో తీసుకుంటారు, NIT ఆప్షన్స్. సో ఇది స్టూడెంట్స్ ఇప్పటి వరకు అయితే ఉన్న షెడ్యూల్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.